నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ శ్రీధర్. పెహల్గాంలో ఉగ్రమూకల దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ అనివార్యం అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ అగ్రశ్రేణి నేతలంతా కూడా భారత్ పట్ల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు చూసుకుంటే గడిచిన 24 గంటల్లో అరేబియా సముద్రంలో ఇటు ఇండియాతో పాటు అటు పాకిస్తాన్ కూడా నావికా విన్యాసాలు చేయడం వార్ మరికొద్ది గంటల్లో తప్పదని కూడా మనకి కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అయితే అరేబియా సముద్రంలో ఉన్నటువంటి మర్చెంట్ నేవీ షిప్ల పరిస్థితి ఏంటి, అక్కడ పోర్టులో ఉన్నటువంటి ఇప్పటికే చేరుకున్నటువంటి మర్చెంట్ నేవీ షిప్స్ పరిస్థితి ఏంటి, మనతో పాటు మాట్లాడేందుకు చిట్నీడి శ్రీనివాస్ గారు ఉన్నారు. అంతర్జాతీయ ఎక్స్పోర్టర్ కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఏంటి సార్, ప్రస్తుతం పోర్ట్స్లో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే గుజరాత్ ప్రాంతంలో కేవలం 80 నుంచి 100 నాటికల్ మైళ్ళ దూరంలోనే ఇటు మన ఇండియా వైపు అటు పాకిస్తాన్ వైపు కూడా నావికా విన్యాసాలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల మర్చెంట్ నేవీకి ఏ విధమైన ఇబ్బంది ఉంటుందండి? ముఖ్యంగా ఈ ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన దురదృష్టకరం. మతపరంగా వారిని చంపడం అనేది మనం భారత ప్రజలెవరూ కూడా మరి దీని మీద చాలా కోపద్రికులై ఉన్నారు. అలాగే మీరు ఏదైతే చెప్తా ఉన్నారో గుజరాత్కి పాకిస్తాన్కి కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆ పోర్ట్లో ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులే. అక్కడ ఎక్కువ సెక్యూరిటీని పెట్టి మరి గుజరాత్ పోర్ట్ నుంచి ముష్కర్లు రాకుండా ఉండే విధంగా గస్తీని పెంచవలసిన బాధ్యత కానీ భారత ప్రభుత్వం మీద ఉంది. పోర్టుకి ఇతర దేశాల నుంచి వచ్చే నౌకలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇటువంటి యుద్ధ వాతావరణం జరిగినప్పుడు ఈ ఆర్థిక కార్యకలాపాలు ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయో అన్నీ కూడా ఇండియన్ షిప్స్ అలాగే వెళ్ళవు. ఇతర దేశాల నుంచి అనేక రకాల షిప్స్ కానీ కంటైనర్స్ కానీ పోర్టుకి వస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఇతర దేశాల నుంచి మన దేశానికి వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే ఈ భయాందోళన మధ్యన భారతదేశానికి మనం ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచన కూడా ఇతర దేశస్తుల మీద పడుతూ ఉంటుంది. ఇతర దేశాలకు చెందినటువంటి నౌకలు కూడా మన దేశానికి రావడానికి కొంచెం కష్టతరం. అలాగే మనం కోవిడ్ సమయంలో చూసినప్పుడు కూడా ప్రాణాలకు తెగించి ఎంతో చాకచక్యంగా చక్కని మరి వ్యాపారం జరిగింది. ఈ పాకిస్తాన్తో యుద్ధం వచ్చిన తర్వాత మరి ఆర్థిక లావాదేవీలు ఏదైతే ఉన్నాయో ఇతర దేశాల నుంచి అవన్నీ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే ఇక్కడ నుంచి సరికెళ్తే కానీ అక్కడి నుంచి డబ్బులు రావు. అటువంటిది నౌకల్ని ప్లేస్ చేయడానికి కూడా లోడింగ్కి నౌకలు రావడానికి కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే ఏ దేశస్తులు కూడా ఆ దేశం యొక్క పౌరుల్ని ఇటువంటి యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి ప్రాంతానికి పంపడానికి అంగీకరించవు కాబట్టి నౌకలు రావడం కొంచెం కష్టతరం అవుతుంది. అంటే ఒకటి సార్, ఇప్పుడు అటు పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ కానీ ఇటు మనకి గుజరాత్ పోర్ట్, ఇక్కడ ఈ రెండు ప్రాంతాల్లో ఈ రెండు పోర్ట్స్లో ఇండియా కార్యకలాపాలు కానీ పాకిస్తాన్ కార్యకలాపాలు కానీ జరుగుతున్నాయి. అయితే డౌన్ ది లైన్ అక్కడ నుండి చూసుకుంటే ఇటు కేరళ వరకు అరేబియా సముద్రంలో ఉన్నటువంటి మిగతా పోర్ట్స్ మీద ఈ ప్రభావం ఏమన్నా పడే అవకాశం ఉందా? ఇక్కడ యథావిధిగా కార్గో షిప్పింగ్ జరుగుతూ ఉండే అవకాశం ఉందంటారు? షిప్పింగ్లనే జరుగుతూ ఉంటాయి, మన దగ్గర నుంచి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇన్ ట్రాన్సిట్లో ఏదైనా ఇబ్బందులు ఎదురవుతాయి అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తే కానీ భారత ప్రభుత్వం తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే పాకిస్తాన్ కూడా కవింపు చర్యలు పాల్పడుతూ ఉంది కాబట్టి భారతదేశం దీనికి ఎదుర్కొనే శక్తి ఉంది. దాంతో ఏంటంటే ఈ షిప్స్ మూవ్మెంట్ అనేది ఎక్కడైనా స్టక్ అయినా ఎక్కడైనా ఇబ్బంది పడినా అది ఆర్థికంగా స్థానికంగా ఉండేటువంటి వ్యాపారం మీద పడుతూ ఉంటుంది. ఆర్థికంగా స్థానిక మీద వ్యాపారం పడేటప్పటికి ఆ ఇంపాక్ట్ ఏదైతే ప్రోడక్ట్ వెళ్తూ ఉందో ఆ రైతాంగం మీద దెబ్బతీసే విధంగా ఉంటుంది. మనం చూసుకుంటూ ఉంటే విమాన రంగంలో సుమారుగా 10 నుంచి 15 వేల కోట్ల రూపాయలు మన నష్టం వాటిల్తూ ఉంది ఈ యుద్ధం కోసం. కేవలం ఇంకా యుద్ధం మొదలవ్వలేదు. ఫ్లై జోన్లోకి మనం వెళ్ళకూడదు అనేది ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో పాకిస్తాన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం మీద చేసుకుంటే రూట్ మార్చేటప్పటికీ అధిక వ్యయం అవుతూ ఉంటుంది. మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళు కూడా భయాందోళనలు ఉంటాయి. అయితే ఇండియన్ నేవీ కానీ షిప్స్ మీద కానీ సేమ్ ప్రభావం పడుతుంది. అదే భారత ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి
మరి కోరుతా ఉన్నాం. సార్ అంటే మనకి మెయిన్ మన ఇండియా అంటే భారతదేశంలోకి పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునే కార్గో ఏమన్నా ఉంటుందా? రెగ్యులర్గా పాకిస్తాన్కి సంబంధించినటువంటి నౌకలు మన పోర్ట్స్ అంటే పశ్చిమ దిశగా కానీ ఇటు తూర్పు వైపు కానీ ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా? వాస్తవానికైతే భారతదేశానికి పాకిస్తాన్ నుంచి ఎగుమతి ఏదైతే అయ్యే వస్తువులు అయితే లేవు. పాకిస్తాన్ నుంచి బాసుమతి బియ్యం మట్టి మాత్రం ఇతర దేశాలకి కంటైనర్ రూపంలో వెళ్తూ ఉంటాయి. అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చే షిప్లు కూడా కొన్ని ఆపరేటర్స్ ఉంటారు, పాకిస్తాన్ వైపు ఇన్వెస్టర్స్ కూడా క్రూ మెంబర్స్ కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అది ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని అటువంటి వాళ్ళని మనం రానివ్వట్లేదు. అంటే ఇతర దేశాల నుంచి వచ్చే షిప్పుల్లో కూడా పాకిస్తాన్ ఎంప్లాయీస్ కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా మనకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. మనం చూసుకుంటూ ఉంటే అటు బంగ్లాదేశ్ నుంచి కూడా మనకి షిప్స్ వస్తూ ఉంటాయి, వాటిలో కూడా పాకిస్తాన్ వాళ్ళ ఎంప్లాయీస్ అవకాశం ఉంటుంది. వాళ్ళని కూడా మనం రిస్ట్రిక్ట్ చేయవలసిన బాధ్యత ఇండియన్ నేవీ మీద ఉంది. అంటే ఇప్పటికే పాకిస్తాన్ జాతీయుల్ని మన దేశం విడిచి వెళ్ళిపోవాలని ఒక క్లియర్ కట్ సందేశం అయితే ఇచ్చారు. దీంట్లో భాగంగా చాలామందిని తరలించారు. అయితే ఈ షిప్స్ మీద కూడా ఏమన్నా పూర్తి స్థాయిలో చెక్ చేయాల్సిన అవసరం ఉంటుందా? నిఘా పెంచాలి, ఖచ్చితంగా నిఘా పెంచాలి. ఎందుకంటే ముష్కర్లు ఏ రూపంలో వస్తారో తెలీదు. భారత ప్రభుత్వం ఖచ్చితమైన నిఘా వ్యవస్థను పాటించకపోతే మరిన్ని సంఘటనలు జరుగుతాయి. దేనికి ఉదాహరణ 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు మన వైజాగ్ పోర్టు మీద కూడా మరి ఆ రోజు దాడి జరగడం జరిగింది. అటువంటి సంఘటనలు ఖచ్చితంగా ఉంటాయి. మీరంటే ఇప్పుడు ఇంకొక విషయం గుర్తొచ్చింది. 1971 వార్లో కేవలం బంగ్లాదేశ్ గురించే ఇండియా పాకిస్తాన్ గొడవ జరిగింది, యుద్ధం కూడా జరిగింది. ఆ యుద్ధాన్ని మనం గెలిచాం. అయితే ఆ యుద్ధంలో చాలా ఒళ్ళు గగురు పిడిచేటువంటి విషయం ఏంటంటే ఘాజీ పిఎన్ఎస్ ఘాజీ, పాకిస్తాన్ నేవల్ సర్వీస్కి సంబంధించిన ఘాజీ విశాఖపట్నం పోర్టుని ధ్వంసం చేయాలని టార్గెట్గా వస్తున్న సమయంలో మన సబ్మెరీన్ దాన్ని అడ్డుకుంది. చాలా కథలుగా మనం కూడా చూస్తాం, సినిమా కూడా వచ్చింది. అయితే ఇటువంటి పరిస్థితి ప్రస్తుతం కూడా నెలకొనుందని ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటంటే ఈ లష్కర్ ఎ తోయిబా నాయకుడు ఎవరైతే హఫీజ్ సయీద్ ఉన్నాడో, ఈ సయీద్ని దేశం దాటించారు అని ఒక ప్రచారం కూడా జరిగింది. అతన్ని బంగ్లాదేశ్ రహస్యంగా తరలించేందుకు ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారైతే అటు పాకిస్తాన్ అరేబియా సముద్రం వైపు, గుజరాత్ తీరం వైపు, లేదంటే పాకిస్తాన్ బార్డర్ పిఓకే వైపు జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకి తూర్పు వైపు ఉన్నటువంటి మెయిన్ పోర్ట్స్ కలకట్టా కానీ, భువనేశ్వర్లో ఒరిస్సా పోర్ట్స్ కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీరానికి ఏమైనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందంటారా? పాకిస్తాన్ ఇటువైపు కూడా తమ ఇంటర్నేషనల్ వాటర్స్ ద్వారా ఇటు దాడి చేసే అవకాశం ఉండొచ్చు అంటారా? శ్రీధర్ గారు, ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే వాళ్ళకి దిశ లేదు, ముష్కర్లకి ఏ రూపం నుంచి ఎటున వైపుగానే రావచ్చు. దీన్ని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అటు బంగ్లాదేశ్ నుంచి మనం ట్రేడింగ్ అవుతూ ఉంది, కాకినాడ పోర్ట్ నుంచి వెళ్తూ ఉన్నాయి. అలాగే మన కలకట్టా హాల్దియా పోర్ట్ నుంచి కూడా బంగ్లాదేశ్కి బియ్యం వెళ్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఏదైతే గొడవలు జరిగి అక్కడ ప్రధాని మన హసీనా గారు ఇండియాలో తలదాచుకోవడంతో బంగ్లాదేశీయులు కూడా మన మీద ఒకంత ఆగ్రహంతో ఉన్నారు. అంటే ఇంటర్నల్గా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి కూడా వారి యొక్క ముష్కర్ని పంపించే రకంగా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు, జరుగుతూ ఉంటాయి. ఐఎస్ఏకి సంబంధించిన ప్రతినిధులు అక్కడ దీన్ని ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న అన్ని పోర్టుల మీద కూడా గస్తీ నిఘా అనేది పెంచవలసిన ఎమర్జెన్సీ అయితే ఉంది. ఏ రూపంలోనైనా సరే దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళు ఆలోచన అనేది దాడి చేయాలనే ఆలోచన, విధ్వంసం సృష్టించాలనే ఆలోచన. మన ఆలోచన ఏంటంటే అందరం బాగుండాలి అనేది మన భారతీయ సంస్కృతి, మన ఆలోచన. ఇన్ని జరిగినా సరే ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నా సరే మనం శాంతియుతంగానే ఉన్నాం తప్పితే కానీ పాకిస్తాన్ని ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలకి కాలు దూకుతూ ఉంది. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఆ రకంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పోర్టుల మీద నిఘా పెంచాలి. అలాగే నావికా దళానికి పూర్తి స్వేచ్ఛనివ్వాలి. బంగ్లాదేశ్ ఏదైతే మన సరిహద్దులు ఉన్నాయో అన్నిటి కూడా రిస్ట్రిక్షన్స్ పెంచాలి. బంగ్లాదేశ్కి కానీ పాకిస్తాన్కి కానీ ఏదైనా ఎగుమతులు జరుగుతూ ఉన్నా, అటు నుంచి వస్తూ ఉన్నా సరే పూర్తి రిస్ట్రిక్షన్స్ పెట్టి ఆఫ్ చేయవలసిన పరిస్థితి కూడా ఉంది. సరే, ఇంకొక చిన్న విషయం. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది బాస్మతి అని చెప్తా ఉన్నారు, కానీ పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు కూడా చాలా ఉంటాయి ఇతర దేశాల నుంచి. అట్లా మన దేశం నుంచి
ప్రధానంగా చూసుకుంటే మన తూర్పు తీరం వైపు నుంచి అంటే హల్దియా పోర్ట్ కావచ్చు, లేకపోతే కాకినాడ సీ పోర్ట్, విశాఖపట్నం పోర్ట్ కావచ్చు, మన పోర్ట్స్ నుంచి పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్ అయ్యే కార్గో ఏమైనా ఉంటుందండి? పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్ అయ్యే కార్గో మన కర్ణాటకలో టమాటా ఉంది. అది రీసెంట్గా పేపర్లు మనం కూడా చూసాం. వాళ్ళు కూడా వాళ్ళుగా టమాటా రైతులందరూ కూడా ఎగుమతిని నిలుపుదల చేశారు. అది మంచి పరిణామం. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ముష్కర్లు ఉన్నారో ముష్కర్ని పోషిస్తూ ఉన్న దేశాన్ని మరి ఏకాకిం చేస్తేనే దాని నుంచి మనం రక్షణ పొందగలుగుతాం. కానీ మీరు చెప్తున్నారు మొత్తం దేశం, యావత్ దేశం కాదు ప్రపంచం అంతా చెప్తా ఉంది. కానీ నిన్న పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక మహిళా సెనేటర్ బాబ్రీ మసీద్కి తొలి ఇటుక పాకిస్తాన్ నుంచి ఆర్మీ చీఫ్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాడని అంటుంది. ఏ విధంగా చూడాలి సార్ ఈ వ్యాఖ్యల్ని? రెచ్చగొట్టే సంఘటనలు తప్పితే కానీ, రెచ్చగొట్టే మాటలు తప్పితే కానీ ఏమీ చేయలేరు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నంతకాలం భారతదేశం మీద ఏమాత్రం చేయలేరు ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నింటినీ ఏకం చేశారు. ఒక్క టర్కీ, చైనా తప్పించి భారతదేశానికి ఏ ఒక్క దేశం కూడా వ్యతిరేకంగా లేదు. చైనా కూడా రాబోయే రోజుల్లో మనసు మార్చుకుంటుంది. అలాగే టర్కీ కూడా అనేక రకాలుగా మన భారతదేశం ఆర్థికంగా సహాయపడింది. అది కూడా వారు దృష్టిలో పెట్టుకుని వారు కూడా మన వైపే ఉంటారు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆగడాలు ఇప్పటికే అన్ని దేశాలు గుర్తించాయి. ప్రధానంగా అమెరికా వంటి దేశాలు పాకిస్తాన్ ఉగ్రవాదానికి అంటే ఐఎస్ఐ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదానికి వాళ్ళు కూడా గతంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అండి. అయితే ఇప్పుడు ఈ మనం మర్చెంట్ నేవీకి సంబంధించి చూసుకుంటే తూర్పు తీరం కానీ అటు వెస్ట్ వైపు కానీ రెండు వైపులా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం పెద్దగా ఏం కనిపించట్లేదు. కానీ ఉన్నా కానీ వాటిని పరిష్కరించుకోవచ్చు అంటున్నారు. అంటే ఏదైనా పోర్టుల వెంబడే వాళ్ళైతే రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ మార్గాలు. కాబట్టి పోర్టులు భారతదేశంలో ఉన్న అన్ని పోర్టుల మీద కూడా నిఘా పెంచి నావికా దళానికి పూర్తి స్వేచ్ఛనివ్వాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ దేశస్తుని కూడా మనం ఇండియా వైపు వస్తూ ఉంటే ఖచ్చితంగా తనిఖీ చేసి మరి నిలుపుదల చేయవలసిన ఆవశ్యకత ఎంతనో ఉంది. పోర్టుల్లో నావికాదళం అయితే గస్తీ అయితే ఎలా ఉందో అలాగే ఆయా రాష్ట్రాలు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గస్తీని పెంచవలసిన ఆవశ్యకత కూడా ఉంది. మనం ఈ సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే గుజరాత్లో 5,000 మంది ఉన్నారు, హైదరాబాద్లో 1000 మంది ఉన్నారు అనేటి లెక్కలు ఇప్పుడు బయటపడతా ఉన్నాయి. అసలు ఈ లెక్కలన్నీ కూడా ఇంకా ఖచ్చితంగా లోతుగా దర్యాప్తు చేసి ఎవరైతే అనధికారికంగా భారతదేశంలో నివసిస్తున్నారో వీళ్ళందరినీ కూడా మరి భారత ప్రభుత్వం వారి దేశాలకి ఖచ్చితంగా తరలించాలి. లేకపోతే భారతదేశంలోనే మన మధ్య మనకే చిచ్చుపెట్టి విధ్వంసాలు సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, అట్లా మొత్తం ఇంటర్నేషనల్ వాటర్స్ నుంచి మన కోస్ట్ వరకు వచ్చే వరకు ఎట్లా అండి? ఇంటర్నేషనల్ వాటర్స్లో ఇండియన్ నేవీ ఉంటుంది, తర్వాత కోస్ట్ గార్డ్ ఉంటారండి. కోస్ట్ గార్డ్ తర్వాత మెరైన్ పోలీస్ ఉంటారు. మెరైన్ పోలీసులు వచ్చేపాటికి స్టేట్ లెవెల్లో ఉంటారండి. కోస్ట్ గార్డ్ వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్, నేవీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటారు. మెరైన్ పోలీస్ వ్యవస్థ ఏంటంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకి బౌండరీస్ ఉంటాయో ఆ బౌండరీస్ వరకు వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి సుమారు 900 కిలోమీటర్ల మేర మనకి పోర్టు, సుదీర్ఘమైన పోర్టు ఉంది. అన్ని పోర్టుని కూడా తనిఖీ చేసుకోకపోతే ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద విపత్తు కింద ఉంటుంది. మనం మామూలు రోజుల్లోనే 1971లోనే మన విశాఖపట్నం పోర్ట్ని టార్గెట్ చేయబోయారంటే అది ఇప్పుడైతే టెక్నాలజీ యుద్ధ వాతావరణం, యుద్ధం చేసేది టెక్నాలజీ, టార్గెట్ బేస్డ్ టెక్నాలజీ కూడా వచ్చేసింది. కాబట్టి మరింత అప్రమత్తంగా పోర్టులో ఉండడం, అలాగే టార్గెట్ బేస్డ్ ఏదైతే ఉందో దాన్ని ఛేదించే రకంగా మన టెక్నాలజీని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. అవును సార్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే పాకిస్తాన్లో కూడా పోర్ట్ ఆధారిత వ్యాపారం జరుగుతోంది. అక్కడి నుంచి కూడా అంటే ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ రకరకాలుగా జరుగుతూ ఉన్న పరిస్థితి. అయితే పాకిస్తాన్కి నష్టం గురించి పట్టదంటారా ఇటువంటి వ్యవహారాలు చేయడం వల్ల? పాకిస్తాన్కి సహజంగా మన మీద శత్రుత్వం ఉన్న దేశాలు కానీ అమెరికా కానీ ఇటువంటి కొంతవరకు
యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి కానీ వీళ్ళందరూ కూడా ఏదో ఫండింగ్ చేస్తూ వాళ్ళకి ఉన్నటువంటి పూర్ పీపుల్కి పేదరికాన్ని నిర్మూలించడానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఎయిడ్ ఇస్తూ ఉన్నారు. ఈ ఎయిడ్ కూడా ఆపేస్తే మరింత తీవ్రవాదం పెరిగిపోద్దనే ఆలోచనతో ఇతర దేశాలు కానీ పెద్ద దేశాలు ధనిక దేశాలన్నీ కూడా సహాయం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడైతే పోవర్టీ లైన్ కింద ఉంటారో అక్కడ నుంచే మనకి తీవ్రవాదం అంటే వారికి పని కల్పించాలి, లేదంటే ఆహార భద్రత కల్పించాలి. ఈ రెండాటిని చూసుకుంటూ ఎయిడ్ ఇవ్వడం అనేది చేస్తూ ఉండేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వారు తీసుకునే ఎయిడ్ ఉగ్రవాదం మీద ఎక్కువ పెట్టారు. తీసుకున్న ఎయిడ్ వాళ్ళ యొక్క అభివృద్ధికి కానీ మౌలిక వసతులు సదుపాయం కల్పించుకోవడానికి కాకుండా మన దేశం మీద పగ తీర్చుకోవడం అన్నట్టుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు. అది ఈరోజు అంటే సామెత కూడా ఉంటుంది, పాము పాలు పోసి పెంచితే వాళ్ళనే కరుస్తుంది అన్నట్టు తీవ్రవాదం వాళ్ళనే కరుస్తూ ఉంది. అంటే పుట్టిన ప్రతి బిడ్డ నుంచి కూడా నరనరాన్న భారతదేశం అంటే భారతదేశం మీద వ్యతిరేకత పెంచే విధంగానే వాళ్ళందరూ చేసుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళ దేశ అభివృద్ధి మీద వాళ్ళకి ఆకాంక్ష లేదు, దేశ ప్రేమ లేదు. వాళ్ళ దేశం మీద లేదు కానీ పక్క దేశం మీద పగ తీర్చుకునే ఆలోచన. పగ తీర్చుకుంటాను. సరే, ఇప్పుడు సర్వత్రా ఒకటే, దేశవ్యాప్తంగా ఒకటే డిమాండ్ వినిపిస్తుంది, పీఓకే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, పీఓకేని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి. ఖచ్చితంగా పీఓకేని అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఆర్టికల్ 370 ఏ రకంగా అయితే రద్దు చేశారో వారు, అదే రకంగా ఏ విధమైన హింసకి తావు లేకుండా పీఓకే ప్రజలే భారతదేశంలో మేము కలుస్తామనే రకంగా వస్తారు. అలాగే పాకిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ వేర్పాటువాదం కానీ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా డివిజన్ చేసుకుంటూ పాకిస్తాన్ని ప్రపంచ దేశాల ముందు ఉగ్రవాద దేశంగా ఏకాకిగా నిలబెట్టే చర్యలు అయితే కొనసాగుతూ ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా చక్కని విషయాలు చెప్పారు. అయితే పోర్టు కార్యకలాపాలకు సంబంధించి పూర్తిగా భారత సైన్యం కావచ్చు, భారత నావికాదళం కావచ్చు, పూర్తి కార్యకలాపాలతో పాటు పూర్తిగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్గో హ్యాండ్లింగ్ కూడా పూర్తిగా వాళ్ళ అధీనంలో జరగాలని, పూర్తిగా రక్షణ చర్యలు చేపట్టాలి, లేదంటే నష్టం సంభవించే అవకాశాలు మాత్రం లేకపోలేదని కూడా చిట్నీటి శ్రీనివాస్ గారు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో యుద్ధం కాకుండా ప్రత్యామ్నాయ చర్యల వైపు మాత్రం భారత ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి కూడా సర్వత్రా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.